కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం. యెహోవా దేవుని చేత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చెప్తున్నాను. మరోసారి చదువుకుందాం. యెహోవా దేవుని చేత తన మనట శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చెప్తున్నాను కదా. మనకు బాగుంటుందాం. అపొస్తలుల కార్యములు పుస్తకం 20వ అధ్యాయం 20వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు మార్చి చదువుకున్నా. నేను రచించాను రచించండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం. ఆదివారం రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచున్నాను. అప్పుడు ఐదుగురు అన్న యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారములైన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తగలను. అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడకుడి, ప్రాణం ఉన్నదని వార్త చెప్పాను. అతను మరలా పైకి వచ్చి రొట్టె వేసి కూర్చుని తెల్లవారు విస్తారముగా సంభాషించి బయలుదేరు. వారు బ్రతికిన శిలువను తీసుకుని వచ్చి అప్పుడు వారు విశేషమైన ఆదరణ కలిగింది. చూడండి, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం రోజు చదువుతాను, గమనించండి. 8వ వచనం. మేము కూడిన మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐదుకు అన్న ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారములైన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడి ఎత్తబడెను. ఇక్కడ కొన్ని ప్రశ్నలు నేను వేస్తాను, మీరు దానికి సమాధానం అంటే డిస్కషన్ లాగా. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు మనం చాలాసార్లు విన్న మాట, పరిచయం ఉన్నటువంటి ఈ పేరు ఎవరంటే ఇతను ఎవరు? ఐతుకు అన్న యవనస్తుడు. ఐతుకు అన్న యవనస్తుడు ఎక్కడ నడుతున్నావు? ఇప్పుడున్న స్థలం ఏంటి? ఎక్కడ కూడుకున్నారు వారు? ఎక్కడ? ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే దేవుని సన్నిధిలోనే ఈ యవనస్తులు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం కదా. వాళ్ళు ఎందుకు కూడి ఉన్నారు? రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అక్కడ దైవజనుడు ప్రసంగిస్తూ ఉన్నారు. ఎవరు ప్రసంగిస్తుంది? అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ప్రసంగిస్తూ ఉన్నాడు. అదే ప్రదేశంలో ఐదుకు అనే ఒక యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చుంది. అక్కడ అర్థం ఎక్కడ కూర్చున్నాడు? వ్యక్తి కిటికీలో కూర్చున్నాడు. మిగిలిన వారు ఎక్కడ కూర్చున్నారు? మిగిలిన వారు ఎక్కడ కూర్చున్నారు? అందరూ మందిరంలోనే కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఈ యవనస్తుడు మాత్రం వెళ్ళి కిటికీలో కూర్చున్నాడు. ఏం చేశాడు? సాధారణంగా యవనస్తుల స్థానం ఏంటి? మందిరంలో మన క్రమం ప్రకారం సార్ ఏం చెప్తాను, పిల్లలు యవనస్తులు వచ్చి ఎక్కడ కూర్చోవాలి? ముందు వరుసలో కూర్చోండి చెప్తాను కదా. అంటే యవనస్తుల స్థానం ఏంటి? అందరికంటే ముందు ఉండాలి. వారి ముందు పిల్లలు ఉంటారు. మిగిలిన విశ్వాసులు వారి వెనక
ఉంటారు. ఇప్పుడు అందరూ కూర్చున్నటువంటి ప్రదేశంలో అక్కడ కూర్చోలేదు, కానీ ఎక్కడ కూర్చున్నారంటే కిటికీలో కూర్చుంది. ఇప్పుడు ఇతని స్థానం ఏమై ఉంటుంది? కిటికీలో కూర్చున్నాడు. బహుశా ఇతను ప్రతిసారి అక్కడే కూర్చున్నాడు. ఇది అలవాటు ప్రకారంగా కూర్చున్నాడా, లేదంటే స్థలము లేక అక్కడ కిటికీలో కూర్చున్నాడా? అంత అవసరం ఏంటి? సాధారణంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు? ఎవరొస్తారు? బైక్ నడుపుతా ఉన్నాడు, సడన్ గా రెండు చేతులు వదిలి వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది ఇది చూసిన వెళ్ళిపోయాడు. అందరూ ఒకవేళ ఎవరన్నా పిలిచి ఎందుకు బాబు రెండు చేతులు వదిలేసి నడుపుతున్నావు అంటే వాళ్ళకి మాట చెప్తారు. సాధారణంగా అందరూ చెప్పే ఒకే మాట ఏంటది? నాది చెప్పండి, అలవాటు. ఇదేమి కొత్త కాదు. నేను ఇలా నడపడం నాకు చాలా అలవాటే, లేదంటే ఇందులో నేను చాలా నేర్పాలని అంటారు కదా. ఒకరి ఎవరైనా చెప్పినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన వారు ఉంటారా? వినరు. కారణం వాళ్ళు ఏం చెప్పలేదు. అందుకే ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? ఇది నాకు అలవాటు. బాబు పడిపోతామంటే పడినప్పుడు చూసుకుందాంలే, ఇది నాకేమి క్రొత్త కాదు, ఇది నాకు చాలా అలవాటైనటువంటి రైలు. సరే, ఇప్పుడు ఈ యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చుంది. సరే, అందరూ కూర్చొని చోట ఈ యవనస్తుడు కూర్చున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. సరే, కూర్చున్నవాడు ఏం చేశాడంటే ఇతను పడిపోవడానికి మొట్టమొదటి కారణం అక్కడే ఉంది. కిటికీలో కూర్చుంది గాఢ నిద్ర. మరి కిటికీలో కూర్చున్న వ్యక్తి ఏం చేశాడు? నిద్రపోయాడు. ఎటువంటి నిద్ర? గాఢ నిద్ర. గాఢ నిద్ర అంటే ఎక్కడున్నామో ఏం చేస్తామంటే తనకు తాను మరిచి గాఢ నిద్రలోకి జారుకున్నట్లుగా ఇక్కడ చూస్తాం. సరే, మొట్టమొదటి కారణం ఈ యవనస్తుడు పడిపోవటానికి మొదటి కారణం ఏంటి? మొట్టమొదటి కారణం తను కూర్చోకూడని చోటులో కూర్చున్నాడు. సాధారణంగా కిటికీలో లేదంటే అంచున ఎందుకు కూర్చుంటారు? ఇప్పుడు వీరు మేడగదిలో ఉన్నారు, ఈ యవనస్తుడు కిటికీలో ఉన్నాడు. అంటే అక్కడి నుంచి పడిపోవటానికి ఇంకా తర్వాత ఏముంది? పై అంతస్తుకి వెళ్ళాము, కిటికీ పక్కన ఏముంటుంది? ఏముండదు, జాగ్రత్త కింద పడిపోవడమే. అంటే చూడండి, మొట్టమొదటి కారణం ఇతని కూర్చోకూడని చోటులో కూర్చున్నట్లుగా మనం చూస్తాం. సరే, రెండవ కారణం ఏంటి? గాఢ నిద్ర పోయి. ఇప్పుడు గాఢ నిద్ర పోయాడు. గాఢ నిద్ర పోయిన కారణాన్ని బట్టి ఏం జరిగింది చూడండి. కిటికీలో కూర్చుంది, గాఢ నిద్ర పోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ఇప్పుడు గాఢ నిద్రపోయినటువంటి యవనస్తుడు ఇంకా నిద్రాభారం న్యాయాధిపతుల 16వ అధ్యాయం 19వ వచనం.
ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయేను. ఇక్కడ ఇంకొక వ్యక్తి తన జీవితంలో పడిపోయినట్లుగా దేవుడు ఇచ్చిన స్థానం నుండి అతను ఎక్కడ వెళ్ళిపోయాడు? చివరకు ఏ స్థాయిలో వచ్చాడు చూడండి. 22వ వచనం. అతడు బందీ గృహములో తిరుగుల విసురువాడాయను. అయితే అతడు క్షౌరం చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలు పెట్టెను. ఇప్పుడు ఈ వ్యక్తి పేరు అందరికీ సుపరిచితమే. ఎవరి వ్యక్తి? సంసోను. అంటే దేవుని చేత నాజీలు చేయబడి దేవుని కొరకై గొప్ప కార్యములు చేసినటువంటి బలాంశుడు ఇక్కడ చేసిన పని ఏంటి? ఇప్పుడు ముందు భాగాలకు వెళ్దాం చూడండి. 16వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో నేను ముమ్మారు అంటే 3 సార్లు. ఇప్పుడు ఆ వాడలు ఎలగలేదు, కానీ 3 సార్లు అంటే ముమ్మారు ఏం చేశాడు? తను అడిగిన ప్రతిసారి ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకుంటూ వచ్చినటువంటి ఈ సంసోను ఇక 4వసారి ఏం జరిగింది? తను విసిగించిన కారణాన్ని బట్టి చెప్పకుండా ఈ సత్యాన్ని ఆమెతో చెప్పాడు. ఇప్పుడు ముందు ముమ్మారు ఏం జరిగింది మనం ఎరుగుతున్నాం. ఒకవేళ అప్పుడైతే నేను అబద్ధం చెప్పాను కదా అనే ఉద్దేశంతో తను నిర్లక్ష్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ తను అలా చేసినప్పటికీ తను తప్పించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు 4వసారి మాత్రం తను నిజంగా చెప్పాడని తనకు కూడా తెలుసు. కానీ తెలిసినప్పటికీ తను చేసిన పొరపాటు ఏంటి చూడండి. 19వ వచనం. ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాడి చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతను బాధించుటకు మొదలుపెట్టినాడు. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాడు. ఇప్పుడు 4వసారి తను నిజంగా చెప్పినప్పటికీ ఏం చేశాడు? నిద్రపోయాడు కదా. అంటే తన ఉండకుండా స్థలంలో, తన నిద్రపోకుండా స్థలంలో సిచ్యువేషన్ ఏం చేశాడు? నిద్రపోతూ వచ్చాడు. ఆ నిద్రపోయిన కారణాన్ని బట్టి తను ఏ స్థితికి తీసుకురాబడ్డాడు అనేది మనం ఎదుగుతుందో. తర్వాత 22వ వచనం చదివాం కదా. అది బందీ గృహంలో తిరుగులు విసురువాడాయను. అయితే అతను క్షౌరం చేయబడిన తర్వాత అతని కళ వెంట్రుకలు తిరిగి మనుషులకు మొదలుపెట్టాడు. ఇప్పుడు తను నిద్రపోయిన కారణాన్ని బట్టి నిజంగా చెప్పినప్పటికీ తను నిర్లక్ష్యంతో ఏం చేశాడు? నిద్రపోయాడు. ఆ నిద్రపోయిన కారణాన్ని బట్టి దేవుడు తనను ఎంచుకున్న స్థానం నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇది తర్వాత ఏం జరిగింది? తను మరణించవలసిన స్థితి అక్కడ తను ఎదుర్కొంటూ వచ్చాడు. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ మనం చూసినటువంటి యవనస్తుడు ఎక్కడ కూర్చొన్నాడు? కిటికీలో కూర్చున్నాడు. కూర్చొని ఏం చేశాడంట? గాఢ నిద్ర పోయి. ఇప్పుడు నిద్రపోయిన కారణాన్ని బట్టి అతడు అక్కడ నుండి పడిపోయినట్టుగా చూస్తాడు. మొదటి కారణం తను కూర్చోకూడని స్థలంలో తను కూర్చొని ప్రమాదకరమైనటువంటి స్థలంలో తను కూర్చున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా రెండవది, నిద్రపోయిన కారణాన్ని బట్టి తను 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంత చివర కూర్చోవలసిన అవసరం ఏంటి? కిటికీలో సార్లు ఎలా కూర్చుంటారు? మనం కూర్చోగలమా? భయమే. అది 3వ అంతస్తు. ఇప్పుడు
అతను అక్కడ కూర్చోడానికి కారణం ఏంటి? అప్పుడప్పుడు ఏం చేయొచ్చు? చివరి కూర్చుంటే చెప్పండి, తెలిసిన వారు మేడ మీద కిటికీలో ఆ చివర కూర్చుంటే కొద్దిసేపు వాక్యం వినొచ్చు, ఇల్లు చూడవచ్చు, ఇంకొంచెం సేపు చూడొచ్చు, బయటకు చూడవచ్చు కదా. అంటే కొంచెం సేపు మనసు ఎక్కడ ఉంటుంది? మందిరంలో వాక్యం మీద ఉంటుంది. ఇంకొంచెం సేపు బయట అటు చూస్తే అటు కనబడుతుంది, ఇటు చూస్తే ఇటు కనబడుతుంది. అందులో ఎక్కడున్నాడు? మూడో ఆకాశంలో ఎత్తైన ప్రదేశంలో ఉన్నాడు. ఒకసారి కిందకు చూసినా లేదంటే వెనక్కి చూసినా అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు, లేదంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనేది తనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. బహుశా ఆ కారణాన్ని బట్టి అతను ఆ కిటికీలో కూర్చున్నాడన్నారు. అంటే కొంచెం సేపు ఒక కాలు ముందుంది, ఒక కాలు వెనక్కి ఉంది కదా. ఒక కాలు ఒక పడవ మీద, రెండవ కాలు రెండవ పడవ మీద, కొంచెంసేపు వాక్యము, కొంచెంసేపు లోకం కదా. అంటే తను ఇటువంటి స్థితిలో ఆ కిటికీలో కూర్చున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు? రెండవ ద్వంద్వ వైఖరి కదా. ద్వంద్వ వైఖరి. లోపల ఉన్న వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? లోపల ఉన్నట్టే ఉంటాడు, బయట ఉన్న వాళ్ళకి బయట ఉన్నట్టే ఉంటాడు కదా. అంటే ఈ ద్వంద్వ వైఖరి చేత కొంచెం సేపు ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది? లోపల ఏం జరుగుతుంది, కొంచెం సేపు బయట ఏం జరుగుతుంది అనేది ఇక్కడ తన ఇంటిలో కూర్చున్న కారణాన్ని బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఇంకొక కారణం. ఇక మూడవది, అక్కడ కిటికీలో కూర్చోడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? చెప్తారా? ఏమై ఉండొచ్చు? అందరూ కూర్చొని ఉన్నారు. బహుశా అందరూ మనలాగా చాపలు వేసి కూర్చొని ఉండొచ్చు. కానీ ఇతను మాత్రం ఎత్తైన ప్రదేశంలో ఆ కిటికీలో కూర్చొని ఉన్నాడు. అంటే ఇతను 10 మంది ఏం చేయాలి? 10 మంది దృష్టి నా మీద ఉండాలి అనే తన మనస్సులో ఉండే అవకాశం లేకపోయింది కదా. అంటే తను తాను కనపరుచుకోవడానికి అక్కడ ఈ యవనస్తుడు కొంత ప్రయత్నం చేసినట్లుగా మనకి అర్థమవుతుంది. లేకపోతే అక్కడ కూర్చోవడం అవసరం ఏంటి? ఇప్పుడు తన మనసులో ఏముంది? తనను అందరూ గమనించాలి, లేదంటే తనను గుర్తించాలి, లేదా నేను కూడా మందిరం వచ్చాను అని అందరూ అనుకోవాలి. అంటే తనను తాను కనపరుచుకునే ఉద్దేశంతో అతను ఎక్కడ కూర్చున్నాడు? ఈ కిటికీలో కూర్చున్నాడు. సరే, ఇంకొకటి చూడండి. అంటే గమనించండి. అప్పుడు ఐదుగురు అన్న యవనస్తుడు కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభావన వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడు ఎత్తబడేది. ఇప్పుడు శారీరకంగా ఇతను చనిపోయి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడ్డాడు. ఇప్పుడు మందిరంలో ఉండి కూడా పడిపోవడానికి అవకాశం ఉందా అంటే ఆత్మీయంగా చూస్తే అవకాశం ఉంది. అంటే వివిధ కారణాలను బట్టి పడిపోయే అవకాశము లేకపోలేదు. ఇప్పుడు ఈ యవనస్తుడు ఇందా మనం చూసాం, సంసోను ఏం జరిగింది? దేవుడు తను ఉద్దేశించిన ఆ స్థానం నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చివరకు తన అంతమునందు తను పడిపోతూ వచ్చే కారణాలు అనేక ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసినటువంటి కారణాలే, తెలిసినటువంటి భాగమే. ఇంకో భాగం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అయితే
అతని మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వము అతని యుద్ధం నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. చూడండి 4వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 30వ వచనం 4:30 రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చినది. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయేను. అంటే తనలో ఉన్నటువంటి ఈ యొక్క అతిశయాన్ని బట్టి తను ఏ స్థితికి దేవుడు తీసుకుని వచ్చాడో అనేది మనం చాలాసార్లు విన్నాం. ఇప్పుడు చివరకు తను తన జీవితంలో ఎరుగుతూ వచ్చాడు. ఏమని చూడండి 37వ వచనం, ఇలాగ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములను సత్యములను ఆయన మార్గములో న్యాయములను మరియు గర్వముతో నటించు వారిని ఆయన అంతఃశక్తులను ఆయన స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. ఇప్పుడు నిజమైనటువంటి దేవుని యొక్క శక్తి తన జీవితంలో తను ఎదుగుతూ వచ్చాడు. అందుకే తను ఎదుర్కొన్న అన్ని పరిస్థితుల తర్వాత దేవుడు తన రాజ్యంలో ఉన్నటువంటి స్థితిని తనకు అనుగ్రహించిన తర్వాత ఈ యొక్క శ్రేష్టమైన మాట తన జీవితంలో పలుకుతూ వచ్చాడు. ఏమని? ఆయన మార్గములు న్యాయములైన మరియు గర్వముతో నటించు వారిని ఆయన కనపశక్తుడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. అంటే అంత వైభవమైనటువంటి రాజు ఆ స్థితి నుండి పడిపోవడానికి తనలో ప్రవేశించినటువంటి ఒక చిన్న అతిశయం కదా. తను ఎప్పుడైతే తన మనస్సులో అనుకుంటున్నాడో వెంటనే ఎగురబడింది. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చి నోటనే ఉంది మాట. అందులో తాను అప్పుడు అనుకుంటున్నాడు. వెంటనే ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చను. ఏదనగా రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. వెంటనే దేవుడు తనకు ముందుగానే చూపించాడు. దాని యొక్క భావము దానియేలు భక్తుడి ద్వారా తను తెలుసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత మరలా తాను అదే ఆలోచన చేసిన కారణాన్ని బట్టి ఎంతో ఉన్నతమైన స్థానం నుండి ఎక్కడికి పడిపోయాడంటే ఎక్కడికి పడిపోయాడు? అడవిలో ఒక జంతువులాగా తను జీవించవలసి వచ్చింది. అంటే ఇక్కడ పడిపోవడానికి కారణం ఏంటి? తనలో ప్రవేశించినటువంటి ఆ యొక్క అతిశయము కారణాన్ని బట్టి అంత గొప్ప స్థానం నుండి ఎంతో హీనమైనటువంటి అంటే ఒక జంతువు స్థానానికి తాను పడిపోయి అలాగూ జీవించిన తరువాత గుర్తెరిగాడు. అంటే అతిశయ కారణము చేత పడిపోవడానికి చాలా ఆస్కారం ఉన్నది అనేది ఇక్కడ మనం చూస్తాం. ఉచితం చూడండి, మనం ఆరంభిద్దాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం. ఇక్కడ కూర్చున్న ప్రదేశం ఏంటి? కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చోడానికి కారణం బహుశా కొంచెం సేపు ద్వంద్వ వైఖరిని బట్టి తను అక్కడ కూర్చుండొచ్చు. ఇంకొకటి తను తాను కనపరచడమే కారణాన్ని బట్టి, అంటే తను అందరూ గుర్తించాలి అనే కారణం చేత అక్కడ కూర్చుండొచ్చు. అలా కూర్చున్న వాడు జాగ్రత్తగా ఉన్నాడంటే
జాగ్రత్తగా లేడు. కానీ ఎప్పుడైతే నిద్రపోయాడో, గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాకాలను వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రసంగం మొత్తం ఏమైంది? ఎప్పుడైతే తన కింద పడ్డాడో పౌలు భక్తుడు తన ప్రసంగంలో ఆపి ఏం చేయాల్సి వచ్చింది? చూడండి, తర్వాత వచ్చిన అంతగా పౌలు కిందకు వెళ్ళి అతని మీద పడి కౌగలించుకుని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం వదలనున్నదని వారితో చెప్పాను. అక్కడ ఏం చేశారు? మీరు తొందరపడకుడి అంటే వాళ్ళలో ఏం స్టార్ట్ అయింది? ఒకలాంటి గలిపి స్టార్ట్ అయింది. అంటే వారి మనస్సు దేని వైపు తిరగబడింది? అప్పటి వరకు జీవ వాక్యం ఉంటున్నటువంటి వారి మనస్సులు ఎదురుగా ఉన్నటువంటి మరణం వైపు, లేదంటే అక్కడ జరిగిన పరిస్థితి వైపు తిప్పబడుతూ వచ్చాయి. ఎప్పుడైతే వారి మనస్సు తిప్పి ఆందోళనలో ఉన్నారో వెంటనే పౌలు భక్తుడు ఒక మాట అంటున్నారు, చూడండి, మీరు తొందరపడకూడదు. మీరు తొందరపడవలసిన అవసరం లేదు. అంటే సంఘంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రసంగం ఏమైంది? ఒక్కసారి ఆగిపోయింది. అయితే తర్వాత ఏం జరిగింది? 12వ వచనం, వాడు బ్రతికిన ఆ చిన్నవాళ్ళని తీసుకొని వచ్చేప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగిన దేవుని యొక్క గొప్ప కార్యం. అక్కడ ఇప్పుడు ఐతుక అనే మాటతో గ్రీక్ భాషలో ఫార్చ్యూన్ అన్నాడు. అంటే ఫార్చ్యూన్ అంటే తన నిజంగానే అదృష్టం. ఒక వేరే చోట ఇంకెక్కడ లేదంటే వేరే వేరే ప్రదేశాల్లో పడుంటే అతను తిరిగి బ్రతికే అవకాశము ఏమాత్రము లేదు. కారణం, దేవుని దైవజనుడు అక్కడ ఉన్న కారణాన్ని బట్టి, తన మందిరంలో ఉన్న కారణాన్ని బట్టి దేవుడు వెనుక నుంచి మరణాన్ని ఏం చేశాడు? బ్రతికించాడు. అదే అక్కడ ఉన్న అందరికీ ఏం కలిగిందంట? విశేషమైనటువంటి ఆదరణ. అంటే అంతకుముందు ఇప్పుడు చూడనటువంటి, అంటే వాళ్ళకి అంతకుముందు చూడనటువంటి ఆదరణ వారికి కలిగింది. అంటే ఇప్పుడు పడిపోయిన కారణాన్ని బట్టి ఏమవుతుంది అంటే, దృష్టి నిలిపిన దాన్ని ఏమవుతుంది? ఆ దృష్టి మరలిపోవడానికి అవకాశం. కానీ ఇప్పుడు తనకున్న ఆ పేరు ఉన్నటువంటి ఆ యొక్క అర్థం ఫార్చ్యూన్, దీన్ని బట్టి అతను మరలా ఆ సంఘంలోనికి మరలా చూసినాక చెప్పండి, బ్రతికింపబడిన తర్వాత మరలా వెళ్ళి అదే కిటికీలో కూర్చునే సాహసం చేస్తాడా? చేయడు. ఎందుకు? ఒకసారి నష్టం జరిగింది. అందుకనే ఐదుకు అన్నగా యవనస్తుడు చివరిగా 119వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నా. 119:9 ఎవరు దేని చేత తమ నడక శుద్ధిపరచుకుంటూ ఈ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటూ చెప్తున్నా కదా. వారి నడకను శుద్ధిపరచుకోవాలి, తమ నడకను వారు సరైన మార్గంలో నడవాలి అని అనుకోవాలి. అంటే ఆ విధంగా నడవాలి అంటే ఇక్కడ ఒకే ఒక ఆధారం ఉంది, ఒకే ఒక దిక్సూచి ఉంది. ఏంటది? ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటూ చెప్తున్నాయి కదా. అంటే వారి ఎదురుగా ఉన్నటువంటి అనేక ఆకర్షణలు కావచ్చు, శ్రద్ధలు కావచ్చు, వీటి వైపు చూసిన కారణాన్ని బట్టి పడిపోయే అవకాశం ఉంది. కానీ దేవుని వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటే వారు సరైన మార్గంలో దేవుని నడిపిస్తారు. దేవుని చూడాక
వాళ్ళకే ప్రమాదాలు నా జీవితానికి ఏమి బాధ్యత అలా పేదల నిర్లక్ష్యంలో ఉండే సంసారం ఎవరికి వెళ్ళాలని ప్రతివలసి ప్రభావం ఈ విధంగా మా జీవితాన్ని గొప్పగా జరుగుతుంటే సరైన సమయంలో స్థానంలో ఉండడానికి మనం నేర్పించాల్సిన ఎంతమంది అనుకుంటున్నారు ఎంతో రావడానికి సోమవారం నుంచి సహాయానికి మా జీవితాన్ని జాగ్రత్తగా తీసుకుపోవాలి జీవితాన్ని కట్టుకోవాలి ఆశీర్వాదాలు రక్షించారు ఈ వాటిని ప్రకారంగా జీవిస్తున్నారు మీ సేవ కలిసి అన్ని సేవ కాబట్టి ఎన్నో విధంగా కొంతమందికి ఆధ్యాత్మిక వెళ్ళడానికి అన్ని వెళ్ళాలి ఉపయోగిస్తున్నారు ఉపయోగించండి వారి జీవితాలు ఆశీర్వదించుంటారు ఏమి లేకుండా ఏమి రాలేదు ఏమో చేస్తున్నారు వచ్చారు కూడా వాళ్ళు అవడానికి మేము ఏం చేయలేదు వాళ్ళు చేయడానికి కొన్ని జాగ్రత్తలు యోచించడానికి ఎవరు చెప్పలేదు ఎప్పటికీ చెప్పలేదు నష్టం జరుగుతాం ఎప్పటికీ దాన్ని బయటికి రావడానికి ప్రభావం నిత్య నాశనం అనుకునే జీవితాలు అందరూ జాగ్రత్తగా జీవితాలు ఉండవలసిన స్థానాల్లో పరిస్థితుల్లో ఉండాలని దాసులు వైద్యాలు దాసనాలు తక్కువ వెళ్ళవలసింది మీరే సహాయం చేసి బయట ప్రభుత్వం ఆమేన్. ప్రభుత్వం